హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ఆయన గుమ్మములో అడుగు పెడుతున్నప్పుడు ఎలా అడుగు పెట్టాలంట? కీర్తనలు పాడుచు ఆయన ఆభరణంలోనికి ప్రవేశించడం అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఒక సంతోషము, ఒక ఆనందముతో వచ్చినట్లయితే దేవుని సన్నిధిలో ఆనందించి మనము వెళ్తాం. దానికోసమే కదా మనం వచ్చింది. హల్లెలూయా. జీవం గల దేవుణ్ణి ఆరాధించి ఆత్మలో ఆనందించి మనము వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. మనము హల్లెలూయా. రండి మన వాక్యము ధ్యానించుకోవడానికి. కీర్తనల గ్రంథము 1 కీర్తన 1 నుంచి మనం చదువుకుందాం. 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 4 వచనాలు, 3 వచనాల వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలము అగును. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకలిగిన మా యేసయ్య, ప్రియ పరలోకపు దేవా, మీ నామానికి మహిమ ప్రభావంలో చెల్లును గాక దేవా. ఈ రాతికాల సమయన ప్రభా మీ వాక్యము ధ్యానిస్తుండగా దేవా మీరు మాతో మాట్లాడండి నాయనా. నీకు వందనాలు. మీరే నాయన ప్రభా. అవును ప్రభా, నీకు స్తోత్రం. మీరు మాట్లాడినైతే మేము బ్రతుకుతాము దేవా. నీకు స్తోత్రములు తండ్రి. మీ స్వరము మాకు వినిపింపచేయండి దేవా. నాయన ప్రభా నన్ను మరుగు చేయండి దేవా. నీకు స్తోత్రము దేవా. నీకు వందనాలు. అవును ప్రభా, నా చిత్తము మా చిత్తము కాదయ్యా, మీ చిత్తమును మాత్రమే జరిగించుకున్నామని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రం తండ్రి. ఒకవేళ మేము నిర్లక్ష్యంగా ఉన్నైతే సమస్తమును కూల్చివేసి దేవానికి స్తోత్రం తండ్రి. మీ ఆత్మకార్యమాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవానికి వందనాలు. మీరే సహాయము చేసి మీ నామని మహిమ తెచ్చుకుంటారని సమస్తము మీ హస్తములకే సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 3వ వాక్యంలో మనం చూసినట్టయితే ఏమంటున్నాడు? అతడు నీటి కాల్వ యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలము అగును. అంటే ఒక విశ్వాసి, ఒక ప్రభువులోనికి వచ్చిన వాడు, ప్రభువుని గురించి తెలుసుకున్నవారు, ప్రభు వాక్యము విని ఆయనకు సమర్పించుకున్నవారు, లోకము నుంచి వేర్చపరచబడి ఆ యొక్క మంచి ఒలివ చెట్టైన ప్రభులో అంటగట్టబడిన వారు ఏం చేస్తారంట? నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. కానీ ఒక మాట ఉన్నదంటే ఇక్కడ ఆలోచించవలసినది ఏంటంటే ఈ విధంగా ఒకరి జీవితము ఈ విధంగా రావాలి అంటే, ఒకరి జీవితంలో ఈ విధమైన ఆశీర్వాదములు రావాలంటే కొన్ని కార్యములు చేయాలి. మొట్టమొదట చేయవలసినది ఏమిటది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక. ఇవి లోకంలో ఉండేవి, లోకానుసారమైనవి. వీటికి మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తం ఇచ్చి ఆయన ప్రాణం ఇచ్చి ఏం చేశాడంటే వీటిలో నుంచి మనల్ని విడిపించినాడు. ఆయన సువార్త, ఆ సత్య సువార్త ద్వారా
ఆయన శిల్వ సువార్త ద్వారా నిన్ను నన్ను దర్శించి, ఆయన వాక్కు ద్వారా దర్శించి ఏం చేసినాడంటే ఈ విషయంలో నుంచి ఏం చేసిండు, వేరుపరిచిండు. ఆ వేరుపరిచి ఏం చేసిండంటే మనల్ని ఆయన సన్నిధానంలో నిలబెట్టిండు. ఇవన్నీ ఉన్న కారణాన్ని బట్టి ఇవి ఉండకుండా ఇవన్నీ ఏమి చేయొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే అవి దేవుని రాజ్యము చేర్చలేవు. ఇవి ఒకవేళ వీటి ప్రకారం నడిచిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు గనక వీటిని ఏం చేస్తున్నాడంటే ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పెడుతున్నాడు. ఇవి మీరు చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. అది ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంటే ఇవి ఎవరైతే ప్రభువులో వస్తారో వారికి ఇవి ఏమిటి అంటే వారికి హేయములు, వారిలో ఉండవలసినవి కావు, ఇవి దేవునికి ఇష్టమైనవి కావు. దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడో ఆయనలోనికి వచ్చిన వారు, ఆయన నమ్ముకున్న వారు, ఆయనను సేవిస్తున్న వారు, వారు కూడా పరిశుద్ధంగా ఉండవలెను. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడంటే మొట్టమొదటి కీర్తనలో ఈ విషయం ఎన్నోసార్లు చదువుకున్నాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే ఏమిటంటే దుష్టుల ఆలోచన మనలో ఉన్నట్టయితే దాన్ని వెంబడిస్తాము, అది లేకపోతే దాన్ని ద్వేషిస్తాము. ఎందుకంటే అది మనకు మంచిగా కనపడదు కాబట్టి. ఇంకేమన్నా పాపుల మార్గమున నిలువక అంటే పాపులు చేసేటటువంటి ఏదైతే మార్గం వాళ్ళు ఏదైతే వెళ్తున్నారో ఆ మార్గమును మనం ఏం చేయదు, నడవద్దు. అపహాసాలు కూర్చుండక వాటిని నడవక, ఆ పాపుల మార్గమును నడవక ఉండాలని చెప్పేసి ప్రభువైన క్రీస్తు ఒక మార్గమును చేసినాడు. ఆయన ఒక మార్గం అయిపోయినాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం అని చెప్పినటువంటి ఆ ప్రభువు ఈ మార్గం కూడా నడవద్దని చెప్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకు రాస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవి నడవకుండా మరి ఇవి చేయొద్దు. మరి ఏం చేయాలి? ఒక విశ్వాసి, ప్రభు తెలుసుకున్నవాడు ఆ సత్యసువార్తను విని దాన్ని నమ్మి దానికి విశ్వసించి దానికి లోపరుచుకొని ఆ మారు మనస్సు పొంది ఎవరైతే ప్రభువులో నిలబడ్డారో వారు ఏం చేయాలి? మళ్ళా ఏం చేయాలంట? దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మొదటి వచనంలో ఉన్నటువంటి ఆ 3 వదిలిపెట్టాలి. రెండో వచనంలో ఉన్నది మనం చేపట్టాలి. హల్లెలూయా. ఈ రెండో వచనంలో ఉన్న దానిని ఈ యొక్క ఏముందంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. లోకములో నుండి వేరుపరచబడిన వాడు, లోకమును విడిచిపెట్టిన వారికి ఒక పని ఉన్నది. ఆ పని ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దానిని దివారాత్రమున దాన్ని ధ్యానించాలి. నువ్వు నేను ఎక్కడ ఉన్నామనేది కాదు, కానీ ఆయన మాటలు, ఆయన వాక్కు, అందుకే అంటారు కదా, ఆయన వాక్కు మన హృదయంలో నాటబడితే అది ఎప్పుడు ఏం చేస్తుంది? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. మనం పడుకున్నా, మన పనిలో ఉన్నా ఎప్పుడు కూడా ఏమవుతుంది? అది మనలతో మాట్లాడుతూనే ఉంటుంది. అదే ధ్యానించడం మనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలు ఎవరి హృదయంలో ఉంటాయో అవి ధ్యానిస్తూ ఏం చేయాలి? వారి జీవితం గడుపుచున్నప్పుడు అది ఏం చేస్తారంట? పాపుల మార్గంలో నిలవక, దుష్టుల ఆలోచన నడవక, ఇంకా అపహాసములు కూర్చుండక వాటి అన్నిటినీ త్రోసివేసి వాటి అన్నిటిని అసహించుకొని దేవుని సన్నిధిని ఎవరైతే వెంబడిస్తారో, దేవుడు అనుసారంగా, ఆజ్ఞానుసారంగా, కట్టల అనుసారంగా ఎవరైతే నడుస్తారో ఆ యొక్క వాక్యాన్ని వారు ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటారో వారు ఏం చేస్తారు? ఏ విధంగా ఉంటారంట? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువ ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నాలో ఫలాలు రావాలంటే ఈ యొక్క నీటి కాలువ ఏదో కాదు, మన ధర్మశాస్త్రం, ఈ వాక్యమే. దాంట్లో నాటబడి ఉండవాలి నేను. అప్పుడే ఏమవుతుంది? ఫలాలు వస్తాయి. లేకపోతే పైన ఉన్న ఈ లోకం సగం అక్కడ సగం ఇక్కడ అంటే ఫలాలు రావు. ఒకవేళ ఆ సగం అటు సగం ఇటు ఉన్నట్లయితే వారికి ఏముంటే నిజమైన మారు మనస్సు లేనట్టే.
నిజమైన మనసు వారికి లేనట్టే. ఎందుకంటే వారు అడవి ఒలివ చెట్టు నుండి వారు నరకబడలేదు. సగం అక్కడ సగం నరకబడకుండానే ఇక్కడ మంచి ఒలివ చెట్టుతో కట్టబడ్డారు. ఏమైపోయిందంటే ఆ సారం వస్తున్నది, ఈ సారం వస్తున్నది, రెండు ఏమైపోయింది, మిశ్రమం అయిపోయింది, అది కలుషితం అయిపోతున్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అలా ఉండద్దని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తుంది, స్పష్టంగా రాయబడ్డది. ఏమని? దుష్టుల ఆలోచనలు చెప్పు నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక అని చెప్తున్నాను. అయ్యలారా, అది వదిలిపెట్టేసి మీరు ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడంట. తన కాలమందు ఎప్పుడైతే ఆయన సమయం ఎప్పుడైతే వస్తుందో, ఈ తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె అంటే ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుకొస్తున్నది. ఎవరు? స్టెఫెన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు పౌలు గారు, తిమోతికి వీళ్ళందరూ బోధకులుగా ఉన్నప్పుడు వారు దేనికి ఎన్నుకున్నారు? ఆహారం పంచిపెట్టడానికి ఎన్నుకున్నారు. దానికి ఏర్పరిచినారు, అది కూడా నమ్మకంగా చేసిండు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు ఏమైపోయిందంటే సమయం వచ్చినప్పుడు ఆయనలోంచి ఫలములు వచ్చింది. ఆ ఫలం వచ్చినప్పుడు ఆత్మతో నిండిన వాడై యేసుక్రీస్తు ఆ సత్య సువార్త, ఆ శిలువ సువార్త బహాటంగా ప్రకటించిండు, ఎవరికి భయపడకుండా. ఆ ప్రకటించిన కారణాన్ని బట్టి ఏమైపోయినప్పుడు హతసాక్షిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అతడు ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నాడు. అప్పుడు ఎంతోమంది ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన హెచ్చించినాడు, ఆయనను వాడుకున్నాడు, ఆయనలోనికి తీసుకున్నాడు. హతసాక్షిగా మార్చబడ్డాడు, ప్రభు కోసం జీవించాడు, ప్రభు కోసం చనిపోయాడు, ప్రభు దగ్గరికి చేర్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతడు ఏమైపోయాడంటే ఈ లోకమును యవ్వనుడైనప్పటికీ ఈ లోకంలో ఉన్న సమస్తమును ద్వేషించేసి ఆ మంచి ఒలీవ చెట్టుకు అంటగట్టబడి ఆ మంచి ఒలీవ చెట్టులో ఉన్న సారమును ఆయన తీసుకొని ఆయన మంచి ఒలీవ చెట్టుగా నిలబడ్డాడు. హల్లెలూయా. మంచి ఒలీవ చెట్టుగా నిలబడి ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనలోంచి ఫలం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడంటే అప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడంటే నేను అది చేస్తా ఇది చేస్తాను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఆయనకి ఏదైతే అప్పగించినారో అది నమ్మకంగా చేసినాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ప్రభు కోసం వాడబడ్డాడు, ప్రభు కోసం నిలబడ్డాడు, ప్రభు కోసం హతసాక్షిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఈ అతడు చేసినంత సఫలమై ఎప్పుడైంది? ఒక ఎగ్జాంపుల్కి ఒక మాట చదువుకుందాం. ఇంకోటి అంతకుముందు ఒక చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తన 19 7వ వాక్యం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దానిని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పేసి అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ ధర్మశాస్త్రం ఏ విధంగా ఉన్నది? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అది యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అందుకే దాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. అందుకే దాన్ని ధ్యానించాలి, అందుకే దానిలో ఆనందించాలి. అది యథార్థమైనది, అది ఎవరైతే ధ్యానించి దానిలో ఆనందిస్తారో వారి ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది, వారి దానిలో తేలియాడిపోతారు. ఇంకా యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించారో, ఈ వాక్యానుసారం మనం చూసినట్టయితే వారికి ఏముంటుందంట? ఏముంటుంది? చీకటే. ఇక్కడేమన్నాడు? యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. అంటే కన్నులకు వెలుగునిచ్చునంటే ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ వాక్యము, ఆ వాక్యమై ఉన్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వీరు ఏం చేస్తారంటే ప్రతిదినము దాన్ని ధ్యానిస్తూ దానిలో సాగినప్పుడు, దానిలో ఆనందించినప్పుడు ఏమవుతుందంటే ఆయనలో వెలుగు నింపేసి, ఆ వెలుగు కన్నులో ఏమైపోతుందంటే ఈ లోకానుసారమైనటువంటి ఈ కను దృష్టిని తీసేసి పరలోకానుసారమైనటువంటి ఆ కను దృష్టిని నింపేసి ఆ యొక్క వెలుగు అయిపోతుందంట. వారి కన్నులకు ఏమిస్తుంది? వెలుగునిస్తుందంట. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. వారు ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఏదైతే ఉన్నదో శరీరాశ, నేత్రాశ, జీవమును సమస్తం వారికి కనబడదు. ఇక వారికి ఎప్పుడు ఏమి కనబడదు అంటే ప్రభువే కనబడతాడు. హల్లెలూయా. ఆకలి తప్పులేని ఆ రాజ్యమే కనబడుతుంది. అలాంటి వెలుగు ఎప్పుడైతుందంట? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించి దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు ఇవి. అందుకే అన్నాడు వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే వారి కన్నులు ఏమైపోయినాయి? వారి కన్నులకు ఏమొచ్చింది? వారి కన్నులకు వెలుగు వచ్చింది. అందుకే వారు ధన్యుడు. హల్లెలూయా. గుడ్డివారు ధన్యులు గారు. ఎవరైతే కంటి చూపు కలిగి కన్నులకు వెలుగు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు వాక్యం. అందుకే చెప్తున్నది, ఊరికే చెప్పలేదు ధన్యుడు అని చెప్పేసి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇంకా 9వ, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఆ ధ్యానము చేస్తున్నప్పుడు, వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు, దానిలో ఆనందిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యము తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తుంది. అది హెచ్చరిస్తుంది. నువ్వు చేసేది తప్పు, నువ్వు చూసేది తప్పు, నువ్వు నడిచేది తప్పు, నువ్వు ఆలోచన చేసేది తప్పు అని చెప్పేసి ప్రతి క్షణం ఏం చేస్తుందంటే నన్ను, అందుకే దావీదు అంటాడు, నీవు ఏం చేస్తున్నావు? నన్ను నీడవలె వెంటాడి కాచి కాపాడుతున్నావు అంటాడు. కారణం ఏంటి? ఒకవేళ పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, తప్పులు చూస్తున్నప్పుడు, మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే అది హెచ్చరించి దాన్ని ఒప్పింపజేసి తిరిగి సరి అయిన మార్గంలో తిన్నగా నిలబెడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది తిన్నగా నిలబెడుతుంది. అందుకే దాన్ని ధ్యానించాలి. స్తోత్రం. అందుకే దాన్ని ధ్యానించాలి. అప్పుడే నువ్వు సరి అయిన మార్గంలో నిన్ను నిలబెడుతుంది. అది దానికి లోబడినట్లయితే. అందుకే అంటున్నాడు యెహోవా యందైన భయము పవిత్రమైనది, ఆ యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలం న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి. హల్లెలూయా. తేనె కంటెను, జుంటు తేనె దారుల కంటెను మధురమైనవి. ఏమిటివి? ఆయన యొక్క వాక్యము. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఆయన వాక్యం ఏ విధంగా ఉన్నదంటే బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి. ఎందుకంటే దానిలో రక్షణ లేదు, కానీ దీనిలో రక్షణ ఉన్నది. దానిలో విమోచన లేదు, కానీ దీనిలో విమోచన ఉన్నది. దాంట్లో వెలుగు లేదు, కానీ దీంట్లో వెలుగున్నది. దాంట్లో నిత్య జీవం లేదు, కానీ దీంట్లో నిత్య జీవం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆ విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగినవని. అందుకే చెప్తున్నాడు దావీదు. ఇంకా తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి. హల్లెలూయా. ఎందుకు ఇంత మధురమైనవంటే ఇవి యుగాలు జీవింపజేసేది. హల్లెలూయా. ఇంతలో ఒక రోజులో, సంవత్సరాలు, యుగముగా కాదు, కానీ యుగాలు ఆ దేవుని రాజ్యం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు జీవింపజేసేది. అందుకే అంటున్నాడు ఇవి మధురమైనవి, ఇవి కోరదగినవి. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ధనము, బంగారం ఇవన్నీ ఉంటే ఎప్పుడు నశించిపోతాయి ఎవరికి తెలియదు. కానీ ఆ యొక్క న్యాయ విధులు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యమైన అటువంటి ఆ యేసును ఎవరైతే వెంబడిస్తారో, ఆయనలో ఎవరైతే ఆనందిస్తారో, ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయన ధ్యానించుకుంటూ ఉంటారో వారు ఏం చేస్తారంటే ఈ మేలిమి బంగారమైన మేలిమి బంగారమైన ఏమైనా కానీ దాన్ని ఏం చేయదు, కోరుకున్నారు, కానీ ఆ వాక్యమని కోరుకుంటారు, ఆయననే కోరుకుంటారు. ఎందుకంటే నీవే
యుగ యుగములు జీవింపచేయువాడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవే దేవా, అవును తండ్రి, అవును ప్రభువా, నీవే యుగ యుగములు జీవింపచేయువాడవు. నీలో నీవుండే రాజ్యము, అక్కడ ఆకలి తప్పులేని ఆ రాజ్యము, అక్కడ ఎప్పుడు పరిశుద్ధాత్మ యందు ఆనందం మాత్రమే అక్కడ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి వాటిని మాత్రమే కోరాలి. నీ కన్నులకు వెలిగించేది, నా కన్నులకు వెలిగించేది, దాన్ని మాత్రమే మనం ఇష్టపడాలి, దానిలోనే ఆనందించాలి, దానినే ధ్యానించాలి. కారణం ఎందుకంటే అది మన కన్నులకు వెలుగునిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది మనల్ని జీవింపజేస్తుంది. అది మనల్ని పరలోకమందు ఆ ప్రభువుతో, ఆ తండ్రితో కూడా ఆ పరలోక రాజ్యంలో నన్ను చేర్చేది ఇది తప్ప ఇంకా వేరొక మార్గము లేనే లేదు. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చదువు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు నీటి కాలువలను ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన కాలం ఎందు ఫలమిచ్చిన ఎవరు? ఆ స్టెఫెను ఇచ్చినాడు. ఇక్కడ చూసినట్టయితే అతడు చేసినదంతయు సఫలమవుతుందంట. కారణమేంటి? యెహోవా యందు, ఆయన యందు భయము కలిగిన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన వారిని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు, వారికి తోడుగా ఉంటాడు. ఊరికే చేసినంత ఊరికే సఫలము కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? యోసేపు చేస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు చేస్తున్నాడా కార్యములు? కాదు. యెహోవాయే ఆయనలో ఉండి, ఆయన జ్ఞానం ఇచ్చి, ఆయన కన్నులకు వెలుగునిచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తున్న కార్యము సఫలము చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏమున్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున దూరంగా ఉన్నాడు. పాపమును ఇంకా పాపుల మార్గమును ఆయన నిలవలేదు. అపహాసం కూర్చుంచోడు ఆయన కూర్చోలేదు. ఎప్పుడు కూడా తన అన్నలు ఎక్కడ పోయినా కానీ ఆయన అన్నలతో సహవాసం చేయలేదు. కానీ తన తండ్రితో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నాడో ఆయన భయభక్తులు కలిగినప్పుడు ఆ తండ్రితో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో పెరుగుతున్నాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్నది ఈయనలోనికి వచ్చింది. ఏదైతే యాకోబులో ఉండేనో ఆ యాకోబులో ఉన్నది ఆయనతో సహవాసం చేసినట్టు ఆయన దగ్గర పెరిగినటువంటి ఈ యొక్క యోసేపులోనికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం ఉండి ఆయన చేత ఆశీర్వదింపబడిన ఆ యాకోబు, ఆయన యొక్క మోసగాడిగా ఉన్నటువంటి ఆ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చినట్టు, ఆశీర్వాదకరంగా మార్చినటువంటి ఆయా ఇశ్రాయేలు ఆయన దగ్గర పెరిగినటువంటి ఈ యొక్క యోసేపు ఆయన విధంగానే దేవుని యందు భయభక్తులు కలిగి
ఆ భయము నేర్చుకొని ఆ దేవుని సన్నిధిలో సమస్తమును ఈ లోకములో ఉన్న సమస్తము దూరముగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కారణాన్ని బట్టి ఆ యొక్క సహోదరులు ఆయనను విమర్శించిన, ఆయనను హేళన చేసిన, ఆయనను గొంతులో పడవేసిన, చంపాలని చూసిన ఆయన వారి మీద ఏమీ కూడా ఈర్ష్య పెట్టుకోలేదు. దేవునికి లోబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక విశ్వాసము కలిగి ఉన్నాడు. అన్నకు విరోధంగా చేసి అన్నను ఆ జేసత్వమును దొంగిలించి పారిపోయిన ఆ యాకోబును దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఆశీర్వదించినాడో అది తెలుసుకున్నటువంటి ఈ యోసేపు, ఇది నాకు సమస్తం, ఇది నాకు ఎప్పుడు కూడా ఈ లోకంలోనూ ఇది అన్ని సమస్తము ఇది సమస్తము కూడా నాకు ఏం కాదు, ఇది నాకు ఇదే నాకు కాదని చెప్పేసి లోకంలో ఉన్న సమస్తమును తీసివేసుకొని ఆయన కోసం రాబోవు రక్షణ కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఆయన మీద రక్షకుడు అయినటువంటి ఆ తండ్రి అయిన దేవుడు రక్షించినటువంటి, ఆయన పుట్టించినటువంటి, ఆయన నిర్మించినటువంటి ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి వీరిని ఏం చేసినాడు? వీళ్ళ మార్గమును అనుసరించలేదు, వీళ్ళ ఆలోచన అనుసరించలేదు, వీరిని ఎప్పుడు కూడా అనుసరించలేదు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వీరు ఒకవేళ చంపాలని చూసినా, ఆ గొంతులో పడవేసినా నన్ను రక్షించేవాడు ఒకడు ఉన్నాడని చెప్పేసి ఆయన మీద విశ్వాసం ఉంచినాడేమో. అందుకే ఏమన్నాడు? అక్కడ నుంచి తప్పించేసి ఐగుప్తు వాళ్ళ దగ్గర నుంచి తప్పివేసి అవి ఎవరు మిద్యానీయుల దగ్గర తీసుకుపోయి ఆ ఐగుప్తు రాజు ఫరో దగ్గర ఏం చేశారు? ఆయనను అమ్మేసినారు. చూశారు దేవుని సంకల్పం ఏ విధంగా? తన్ను ప్రేమించిన వారిని, తన మీద విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఊరికే వదలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ విధంగా ఉంటాడంట? ఆయన నీడ వలె వెంటాడి కాచి కాపాడుతున్నాడంట. ఆయన సహోదరుల దగ్గరికి వస్తున్నప్పుడు కలలుగానే వాడు వస్తున్నాడు అని చెప్పేసి ఆయనను హేళన చేస్తున్నారు. అయినా బాధపడలేదు, వారిని చీదరించుకోవాలి. ఎందుకంటే వారు అపహాస్యం చేస్తున్నారు. వీరు ఇలాంటి వారే అని చెప్పేసి ఆయన ఏం చేశారు? ఆయన వదిలిపెట్టేసి వారి మాటలు పట్టించుకోకుండా, దేవా నీ చిత్తం ఏమైతే అది జరుగునుగాక అని చెప్పి ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తీసుకుపోయి ఒక రాజగృహంలోనికి తీసుకుపోబడ్డాడు. ఆయన ఎక్కడ తీసుకుపోబడ్డాడు? ఫరో ఇంటిలోనికి తీసుకుపోబడ్డాడు. ఇక్కడ ఊరిలో ఎవరికో వీరికో డబ్బున్న వాళ్ళకి వీరికి అమ్మబడలేదు, కానీ ఫరో ఇంటిలోని అమ్మబడ్డాడు. అక్కడ కూడా ఆయనకు యెహోవా తోడుగా ఉన్న కారణాన్ని బట్టి అతడు చేస్తున్న సమస్తమును యోసేపు చేయలే, కానీ తండ్రి అయిన దేవుడే, ఆ యెహోవా అయిన దేవుడే ఆయన చేస్తున్న సమస్త కార్యమును సఫలము చేస్తూ వస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు ఫరో, ఆయనలో యోసేపు కనపడ్డా? దేవుడు కనపడ్డా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? మాట ఏమంటున్నాడు? మూడవ వచనము, హల్లెలూయా. అక్కడ యోసేపు కనబడట్లేదు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ తండ్రి అయిన దేవుడు యెహోవా కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో ఉన్నటువంటి ఆ యెహోవా కనబడినప్పుడు ఈయనకు భయం వచ్చేసింది, ఈయన మీద విశ్వాసం వచ్చేసింది. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, ఆయన పరాక్రమశాలి, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఈ లోకమును సృష్టించినటువంటి వాడు, సమస్త సృష్టికర్త అని చెప్పేసి ఆయన భయపడుతున్నాడు. ఈయన యోసేపును చూసి కాదు, ఆయనలో ఉన్నటువంటి యెహోవా దేవుని చూసి అప్పుడు ఏమంటున్నాడు? ఆయనకు తోడుగా ఉన్నాడని గ్రహించి ఆయనకేమో సమస్తమును ఉపయోగం. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం. ఆ దేవుడు అలాంటి వాడు, అన్యాయం చేసేవాడు కాడు. ఆ దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. ఆ దేవుడు లంచము తీసుకునేవాడు కాదు. ఆయన మానవుడు కాదు, ఆయన సత్యదేవుడు అని చెప్పేసి గ్రహించినటువంటి ఆ యొక్క ఫరో ఏం చేసినాడు? యోసేపుకు తన ఇంటి మీద, రాజ్యం మీద సమస్తం అధికారం ఆయనకి ఇచ్చేసినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్త అధికారం మనకు అనుగ్రహించినాడు. ఆయనకు అనుగ్రహించేసి ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏ టెన్షన్ లేకుండా ఆయన ఇంట్లో కూర్చుంటున్నాడు. కారణం ఏంటి? ఆ సర్వశక్తిమంతుడైన దేవుని చేతిలో ఈయనలో ఉన్నాడు కాబట్టి ఈయన సమస్తము ప్రతి కార్యం కూడా చక్కగా చేస్తాడని చెప్పేసి ఆ యొక్క నమ్మకం కలిగి, ఆ విశ్వాసం కలిగి మొత్తం ఈయనకు అప్పచెప్పినాడు.
అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఒక 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 1 బై 1 ఏం చేస్తున్నాడు, అంచెలంచెలుగా ఎదుగుతూ తన కాలమందు ఫలమిచ్చి చేసి ఆయన చేసినదంతయు సఫలమవుతున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇది ఉన్నాడు, కానీ చెరసాలలో వేయబడినప్పుడు కూడా మళ్ళీ తిరిగి కళ ద్వారా ఆయన దర్శించి ఆ కళను చెప్పడానికి మళ్ళీ తిరిగి జ్ఞానం ఇచ్చేసి తీసుకొచ్చి యోసేపుని ఏం చేసినాడు, మళ్ళీ నిలబెట్టి మళ్ళీ అధికారిగా నిలబెట్టినాడు. హల్లెలూయా. ఎన్ని కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా దేని కూడా విరవలేదు, జంకలేదు, దాని గురించి ఆలోచించలేదు. దేవుని చిత్తం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగును గాక అని చెప్పేసి దేవుని హస్తాలకు, సర్వశక్తి మంత్రి ఆ తండ్రి హస్తాలకు ఆ యెహోవా దేవునికి సమర్పించుకున్నాడు. కాబట్టి ఎన్ని వచ్చినా, సాతాను ఏ విధంగా శోధించినా, ఎన్ని రకాల అడ్డంకులు తీసుకొచ్చినా ఏమి దాని నుంచి విడిపించి తిరిగి నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదే యాకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆయన జీవము ఈయనలోకి వస్తుంది. ఈ జీవముతో ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాడు. ఆయన జీవము లేకపోతే ఎప్పుడు ఎండిపోతుంది ఎవరికి తెలియదు. ఎప్పుడు పడిపోతాడో, ఎప్పుడు జారిపోతాడో ఎవరికీ తెలియదు, అతనికి కూడా తెలియదు. ఎప్పుడు భ్రమలోకి వెళ్ళిపోతాడో, ఎప్పుడు ఈ లోకానుసారమైనటువంటి ఆశలకు లొంగిపోతాడో, ఈ లోకానుసారమైనటువంటి డబ్బుకు లొంగిపోతాడో, ఈ లోకానుసారమైన ధనముకు లొంగిపోతాడో ఎవరికి తెలియదు. హల్లెలూయా. మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఈ లోక సేవకులను చూసినట్టయితే ఇప్పుడు ఎంతో మంది మేము నన్ను దేవుడు సేవకు పిలిచిండని చెప్పేసి వస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత కొంచెం సంపద కలగానే, కొంచెం సంఘం పెద్ద ఏమైపోయిందంటే లోకంలోకి అమ్ముడుపోతున్నారు. హల్లెలూయా. కానీ యోసేపు ఆ విధంగా చేయలేదు. ఎంత ఎదిగినా కానీ అంత ఒదిగి ఉన్నాడు. ఆ ఇంటి మీద అంత అధికారము కలిగిన కానీ ఆ యోసేపు ఆ యొక్క ఫరో భార్య కూడా ఆయన పాపంలోనికి లాగాలన్నప్పుడు అప్పుడు ఏం చేసినట్టు, దేవుని యందు భయభక్తులు కలిగి నా దేవుడు నన్ను చూస్తాడు అని చెప్పేసి ఆ దేవుని యందు భయము కలిగి ఆ భక్తి కలిగి ఏమైపోయినంటే ఆ పాపంలో నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఆ పాపంలో నుంచి ఆయన పారిపోయిండు. కానీ అక్కడ వారి యొక్క అన్నదమ్ములు లేదు, వారి యొక్క దేశములు లేదు, వారి ఊరి వారు ఎవ్వరు అక్కడ లేనే పరిచయములు ఎవరు ఏ ఒక్కరు కూడా లేదు. కానీ ఎవరు లేరులే, ఎవరు నన్ను చూడట్లేదని చెప్పి అనుకున్నాడా? కానీ ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తాడు అనే యొక్క ఆ భయము కలిగి దేవుని సన్నిధానంలో సాగినాడు. కాబట్టి ఆయన చేసినది ఆయనకు తోడుగా ఉండి ఆయన చేస్తున్న సమస్తమును ఆయన సఫలము చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన చేస్తున్న సమస్తము దేవుడే, యెహోవా అయిన దేవుడే సఫలం చేస్తూ వస్తున్నాడు. కానీ ఈయన ఒక పాత్రగా ఏం చెప్తే అదేం చేస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు అంతవరకే. దేవుడు నడిపిస్తున్నాడు, ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తున్నాడు, ఏ విధంగా ఇటు నడమంటే ఇటు నడుస్తున్నాడు, ఈ కార్యం చేయమంటే అది చేస్తున్నాడు, ఆ కార్యం చేయమంటే అది చేస్తున్నాడు. ఆ దేవుని జ్ఞానము పొందుకొని దేవుడే అందుకే అంటాడు కదా, ఈ దేవుని ఆత్మ ఏదండి, జ్ఞానము తెలివి జ్ఞానములోనిచ్చు ఆత్మ. అది ఎవరిలో ఉంటుంది, వారు ఏమైతే దేవునికి భయపడతారు ఆ ఆత్మ ద్వారా వాళ్ళు నడిపింపబడతారు, ఆ దేవుని చిత్తము నెరవేరుస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ దేనికి కూడా లొంగరు, ఏ పాపంలోని కూడా వారి పాపం కూడా లొంగిపోరు. ఆ దేవునికి భయపడుతూ దాని యొక్క జీవిత కాలమంతయు ఆ దేవుని భయపడుతూ ఆ జీవిత కాలమంతా నడుస్తూనే ఉంటారు. స్తోత్రములు, హల్లెలూయా. అందుకే అన్నాడు కదా దావీదు రాజు కూడా, యెహోవాయే నా కాపరి, నాకేమీ కొదువ లేదు. చిరకాలము ఆయన మందిరంలో నేను నివాసము చేయాలని ఆశపడుతున్నా. ఎందుకంటే అక్కడ ఏమున్నది, అక్కడ జీవమున్నది. పేతురు కూడా అంటాడు కదా, అయ్యా నిన్ను విడిచి నేను ఎక్కడ పోను, నిత్య జీవము ఊటలు కలిగినటువంటి నిన్ను విడిచి నేను ఎక్కడ లేదు కానీ అయ్యా, ఇక్కడేమున్నది, లోకంలో ఏమున్నది, అంతా పాపము. కానీ నిత్య జీవముకు తీసుకెళ్ళేది ఎవరిలో ఉన్నది, ప్రభువులో ఉన్నది. అది గురించినటువంటి ఆ పేతురు అన్నాడు, అయ్యా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తున్నా, అందరూ విడిచి వెళ్ళారు కదా, మరి నువ్వు కూడా ఎందుకున్నావు, నువ్వు కూడా వెళ్ళిపోయాను. లేదయ్యా, ఆయన కనులు వెలిగింపబడ్డాయి, లేకపోతే అది ఆయనకు, అందుకే ఆయన ప్రభువు కూడా అంటాడు కదా, నా తండ్రి బయలుపరిస్తే కానీ నీకు అది బయలుపరచబడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారు కూడా అదే అన్నాడు కదా, యెహోవా ధర్మశాస్త్రము కన్నులకు వెలుగు ఇస్తుంది. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క యెహోవా ధర్మశాస్త్రమునందు ఎవరైతే ఆనందిస్తారో, దివారాత్రము ఎవరైతే ధ్యానిస్తారో వారి కంటికి వెలుగు వస్తుంది.
హల్లెలూయా. వారి కళ్ళకు వెలుగు వస్తుంది. అది తప్ప ఇంకా వారి హృదయంలో ఇంకా వేరే ఏది కూడా ఉండదు. చీకటికి సంబంధించినటువంటి ఏ కార్యం కూడా వారిలో ఉండదు. సమస్తము నుంచి విడిపింపజేసి ఎప్పుడు కూడా ఏ కాలమైనా సరే, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ సమయంలో కూడా వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళ కళ్ళకు వెలుగు ఎప్పుడు వెలుతురునే చూస్తూ ఉంటారు. ఆ వెలుగైనటువంటి ప్రభువును చూస్తారు. హల్లెలూయా. ఆ ప్రభు ఈ వాక్యం కాబట్టి ఆ వాక్యం ఎప్పుడైనా మనము ద్వితీయోపదేశ కాండంలో చూస్తాము. ఏమైనా ఈ ధర్మశాస్త్రమును ఏమి చేయాలంట? తన కనులకు బాసింగముగా కట్టుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఎప్పుడు అది ఏముంటుంది? ఇక్కడే కనబడుతూ ఉంటుంది. స్తోత్రం. ఈ ఒక్కొక్క వాక్యం మనం చదువుతుంటే అది ఏ విధంగా ఉంటుందంటే మనలో జీవం వస్తూ ఉంటుంది. అందుకే అన్నా నీకు అది ఆ వాక్యం నువ్వేం చేయాలా? నీ కన్నులు నువ్వు బాసింగంగా కట్టుకో అని చెప్తున్నాడు. ఒకవేళ మర్చిపోతావేమో, పడిపోతావేమో, జారిపోతావేమో అని ఆలోచించి ఆ వాక్యం ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది ఉంటే ఎప్పుడు నీకు కనబడతా ఉండే, ఇంకా అద్దెప ఇంకా వేరేది కనబడదు. ఒకవేళ కనబడ్డా కానీ మళ్ళీ ఇది కనపడుతుంది కాబట్టి అప్పుడు ఏమైపోతుంది? ఓహో అది తప్పు, అది రాంగ్, అది చేయకూడదు అని చెప్పేసి మారు మనసు పొంది దేవా నన్ను క్షమించు అని చెప్పేసి మనం ఏమైతే పోతే మళ్ళీ తిరిగి సరైన మార్గంలో నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. అందుకే యెహోవా ధర్మశాస్త్రము దినదినము దివారాత్రము ధ్యానించాలి. వాడు ధన్యుడు. అతడే ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే దానిలో ఆనందిస్తారో వారు ఆ యొక్క నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఏదో పుస్తకం చదివినట్టు చదివితే, వాక్యం చదివితే వారు కాదు. కానీ నేను రోజు బైబిల్ చదువుతా, కానీ అది కాదు, చదవడం మట్టు కాదు, దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంట. దివారాత్రం ఏదైతే చదువుతావో, ఏదైతే వింటావో అది ధ్యానిస్తున్నప్పుడు అది ఏం చేస్తుందంట? నిన్ను మండించేసి దానిలో ఉంటుంది. అందుకే దావీదు అంటున్నాడు, దానిలో ధ్యానిస్తూ ఆనందించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఆయన ఆనందించి ధ్యానించి దాని అనుసారంగా నడిచిన కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, ఊరికే చెప్పట్లేదు. ఆయన ఏ విషయంలో అయినా సమస్తమును అనుభవించింది ఆయన రాసినాడు, ఆయన చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి అంటే తగిన ఆ సమయమందు ఫలాలు ఇవ్వాలంటే, మనము చేసిన ఎంతో సఫలము కావాలి అంటే మనం కూడా ఏం చేయాలంటే ఈ సమస్తమును ఆ పౌలు అన్నట్టు సమస్తమును పెంటగా ఎంచుకొని ధర్మశాస్త్రమందు ఆనందించినట్లయితే దేవుడు నన్ను కూడా ఆశీర్వదించి ఆయన యొక్క పరలోక రాజ్యంలో, ఆకలి దప్పులేని ఆ రాజ్యంలో తీసుకుపోయి యుగాలు ఆయనతో పాటు నన్ను ఉంచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కావాలంటే మనం ఇది చేయాలి. ఆ రాజ్యం కావాలంటే మనము ఇది చేయవలసినదే. అంతేగాని దీనికి రెండు కలిపి మనం ఏం చేయకూడదు, రెండు కలపకూడదు. దీన్ని మనం ఏం చేయకూడదు, రెండింటికి కూడా మనము సహవాసము చేయకూడదు. వాక్యం చెప్తుంది, రెండింటిలోంచి ఏం రాదు? రెండు విధములైన నీరు రాదు. శాపవచనము, శుభవచనము రెండు ఏదైనా ఒకటే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎందుకంటే దేవునిలో వచ్చిన వారు ఆయన మాటలే, ఎందుకంటే పరిశుద్ధులుగా తీర్చబడ్డాడు. ఆయన పరిశుద్ధులు కనుక ఆయన రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరిచినాడు. కాబట్టి పరిశుద్ధులకు పరిశుద్ధమైన మాటలే రావాలి, పరిశుద్ధమైన ఆలోచన రావాలి, పరిశుద్ధమైన నడకనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఆ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చూస్తున్నాడని ఎవరైతే భయపడతారో వారి ఒంటరి జీవితంలో అయినా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, మందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇంటిలో ఉన్నా, బజార్లో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఏమైతే నన్ను చూస్తున్నాడని ఎవరైతే భయపడతారో వారికి ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఆశీర్వాదము. వారికి ఎప్పుడు కూడా దేవుడు తోడై ఉంటాడు. వారు చేస్తున్న సమస్తమును సఫలపరుస్తాడు. హల్లెలూయా. యోసేపు జీవితంలో సఫలపరిచిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో సఫలము చేయలేడా? ఆయన యుగ యుగములు మారని
దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయనకు మార్పు లేని దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యోసేపును దీవించిన వాడు నిన్ను నన్ను దీవిస్తాడు. ఆ స్టెఫెనును దీవించిన వాడు నిన్ను నన్ను దీవిస్తాడు. ఆ స్టెఫెనును దర్శించిన వాడు నిన్ను నన్ను దర్శిస్తాడు. కానీ నీవు నేను ఏం చేస్తుంది? ఆయనకి ఇష్టానుసారంగా ఆయన ధర్మశాస్త్రం ఆనందించుతూ దాన్ని ధ్యానిస్తూ ఆయనలోనికి ఎప్పుడైతే వెళ్తామో ఆయన మనల్ని దర్శిస్తాడు. అది లేకపోతే మనల్ని ఆయన మనము భ్రమలో ఉన్నట్టే లెక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విషయం గుర్తెరిగి ఈ వాక్యమేనా నీవు నేను ఇప్పుడైనా, ఒకవేళ ఇప్పుడైనా మారు మనసు పొంది, నిజమే దేవా, అవును ప్రభా, నేను ఏ స్థితిలో ఉన్నాను, దుష్టుల మార్గమును పాపుల యొక్క దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక తండ్రి ఆ సమస్తమును మేము ద్వేషించుకొని, అవును ప్రభా, నిత్యజీవ ఊటలు కలిగినటువంటి నిన్ను వెంబడించడానికి సహాయం ఇచ్చేయని చెప్పేసి ఆయనకు సమర్పించుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించి ఆయనలో నిలబెట్టుకుంటాడు. ఆయన రాజ్యంలోనికి నిన్ను తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే ఆయన ఆత్మ ద్వారా దర్శించి నిన్ను నన్ను జీవింపజేసి ఆ ఆత్మలో వారితో ఆయన శిష్యులను ఆయన భక్తులను ఏ విధంగా తీసుకెళ్ళినాడో ఆ విధంగా నిన్ను నన్ను తీసుకెళ్తాడు. అది దాన్ని గుర్తించుకొని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనము నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రభా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండక అని చెప్పినావు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఈ సమస్తము ఈ లోకస్తులు చేసేది, ఈ లోకంలో ఉన్నవారు చేసేది అని చెప్తున్నావు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఎందుకంటే మీరు ఆ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మీరు కొనబడిన వారు, మీరు విమోచించబడిన వారు కనుక వీరికి దూరంగా ఉండాలని ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది దేవా, నీకు స్తోత్రములు నైనా. పరిశుద్ధుడానికి వందనాలు. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటున్నావు దేవా, నీకు వందనాలు. అవును ప్రభా, మేము పరిశుద్ధంగా ఉండాలంటే ప్రభా నీ యొక్క ధర్మశాస్త్రమును ప్రభా ధ్యానిస్తూ దివారాత్రములు ఆ యొక్క ధర్మశాస్త్రమును ఆనందించుతూ దాని దివారాత్రము ధ్యానించినప్పుడే దేవానికి స్తోత్రం తండ్రి మీలో నిలవగలము ప్రభానికి స్తోత్రం తండ్రి. మీ మార్గమును ప్రభా మాకు తెలియపరచబడితే దేవానికి స్తోత్రం తండ్రి. నీ మార్గమును అనుసరించగలము దేవానికి స్తోత్రం తండ్రి. మీరు చూపించినటువంటి ఆ యొక్క ఇరుగు మార్గములు నాయన ప్రభా మేము నడవగలము దేవానికి స్తోత్రం తండ్రి. మీరు లేనట్లయితే ప్రభానికి స్తోత్రం మేము నడవలేము దేవా. మా యొక్క ఆత్మ, మా యొక్క శక్తి ద్వారా, మా బలము ద్వారా, మా ఆలోచన ద్వారా మేము ఏమి చేయలేము దేవా. ఎందుకంటే మా ఆలోచన, అవును ప్రభా, మా సమస్తము పాపమే దేవా. ఎందుకంటే ప్రభానికి స్తోత్రం తండ్రి మేము జన్మ పాపలము, కర్మ పాపలమయ్యా, నీకు వందనాలు. మా తల్లి మమ్మును ప్రభానికి స్తోత్రం మా పాపములోనే గర్భము ధరించిందయ్యా, స్తోత్రములు దేవా. మేము పాపలము దేవా, మేము పాపములోనే జన్మించిన వారము దేవానికి స్తోత్రములయ్యా. మా పెదవుల అపవిత్రము, మా ఆలోచన అపవిత్రము, సమస్తము అపవిత్రమే దేవానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మీరు మమ్మల్ని కరించి దేవానికి స్తోత్రం, మమ్మల్ని ప్రేమించి మీ మహాకృప ద్వారా దేవా నైనా మమ్మను పరిశుద్ధపరిచి నైనా మీ సన్నిధానంలో నిలబెట్టినారయ్యా. అందుకే ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, నీవు తప్ప మాకు ఇంకా వేరేదొకది ఈ లోకములో కానీ నాయన ప్రభా, కింద భూమి పైన ఆకాశం మందు కూడా నాయన ప్రభా ఏమీ తప్ప మాది నీవు తప్ప మాకు వేరొకది లేదు దేవానికి స్తోత్రమయ్యా. దయతో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మరొకసారి మీ సన్నిధానములో జ్ఞాపకము చేసుకోండి దేవా. ఆ దొంగను జ్ఞాపకము చేసుకున్నట్టు దేవానికి స్తోత్రం తండ్రి. మీ పరదేశంలో ఒకసారి మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి దేవా. ఈ వాక్యం విన్న వారు జ్ఞాపకము చేసుకోండి దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఓ పరిశుద్ధుడు ఆమెకి స్తోత్రములు దేవా. అవును ప్రభా, మేము పరిశుద్ధంగా ఉండాలని ప్రభా ఈ ప్రయాణంలో ఈ నాయన ప్రభా నీ విశ్వాస యాత్రలు నాయన ప్రభా మేము పరిశుద్ధంగా సాగాలని ప్రభా క్షణక్షణము నాయన ప్రభా ప్రతి కూడికల ప్రభానికి స్తోత్రం తండ్రి. మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారయ్యా, మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నారయ్యా, మమ్మల్ని పరిశుద్ధ పరుస్తూ వస్తున్నారు ప్రభానికి స్తోత్రములు దేవా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు, నీకు స్తోత్రము దేవా. అవును ప్రభా, ఇది ఎరిగిన ఆయన ప్రభా మీ యొక్క బూర శబ్దం నాయన ప్రభా ప్రతి కూడికల నాయన ప్రభా మీకు మీరు నాయన ప్రభా మాకు వినబడ చేస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. వినిపింప చేస్తున్నారు అయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ బూర శబ్దం వింటూ దేవానికి స్తోత్రం తండ్రి. ఆ వినగలిగిన చెవులను ప్రభా మేము నాయన ప్రభా నడిచిపరచుకోకుండా ప్రభానికి స్తోత్రం తండ్రి. ఆ కడబూర శబ్దం వినడానికి దేవానికి స్తోత్రం తండ్రి. సహాయము చేయండి దేవానికి వందనాలు. అవును ప్రభా, నీవు నాయన ప్రభానికి ఎప్పుడు వస్తానో తెలియదు,
నేను దొంగలాగా వస్తుంటున్నావు దేవానికి స్తోత్రం. అందుకే దేవానికి స్తోత్రం తండ్రి. ఈ యొక్క నేను ఆత్మీయ చెవులను ప్రభా నష్టపరచుకోకుండా దేవానికి స్తోత్రం తండ్రి. నీ వాక్యము వింటూ, నీ వాక్యమును ధ్యానిస్తూ, నీ వాక్యములో నాయన ప్రభా దాన్ని ధ్యానిస్తూ నాయన ప్రభా దానిలో ఆనందించడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు. అవును ప్రభా, నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా, సంగములతో చెప్పుచున్నాం, ఆత్మ చెప్పుచున్నమాట చెవుగలవాడు వినుగా కానీ ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది. దైవమా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు దేవా. మీరు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను ప్రభానికి స్తోత్రము తండ్రి. అవును ప్రభా, మేము ఆత్మీయ చెవులు కలిగి దేవానికి స్తోత్రం దాన్ని విని మా హృదయ పలకలో రాసి పెట్టుకుని ప్రభానికి స్తోత్రం దాన్ని నిమరు వేసుకుంటూ దాన్ని ధ్యానిస్తూ ఆయన ప్రభా దానికి లోబడి జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ఏందరైతే విన్నారో దేవానికి వందనాలు, వారందరికీ దయచేయము తండ్రి. అవును ప్రభా, నాలో నుంచి మీరు మాట్లాడినందుకు ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అవును ప్రభా, నాయన ప్రభా ఈ వాక్యముకు నాయన ప్రభా లోబడి జీవించి నీ నామానికి మహిమపరిచినట్లుగా దేవానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, యోసేపు జీవితంలో నాయన ప్రభా ఆయనలో ఏ విధంగా నువ్వు కనబడ్డావో దేవానికి స్తోత్రము తండ్రి. ఈ లోకస్తులకు ఏ విధంగా కనబడ్డావో దేవానికి స్తోత్రమయ్యా. ఆ విధంగా నాయన ప్రభా మాలో నుంచి ప్రభానికి స్తోత్రం తండ్రి. మీరు కనబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరే మాలో కనబడునుగాక దేవానికి స్తోత్రం తండ్రి. నేను మరుగైపోవునుగాక, నీవు కనబడునుగాక. స్తోత్రములు దేవా. నీ క్రియలు మాలో కనబడునుగాక, నాలో కనబడునుగాక. నీ మాటలు నాలో కనబడునుగాక దేవానికి స్తోత్రము తండ్రి. నా క్రియల ప్రభా నీ క్రియల ప్రభా నాలో కనబడునుగాక దేవానికి స్తోత్రములు దేవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవమానికి వందనాలు. ఒక్కసారి నాయన ప్రభా నా అతిక్రమములు నా పాప ప్రభానికి స్తోత్రము తండ్రి. ఒక్కసారి నాయన ప్రభా క్షమించుమ దేవా. పరిశుద్ధునిగా మార్చు ప్రభానికి స్తోత్రము తండ్రి. మీ క్రియలను మాలో వెళ్ళడగునుగాక ప్రభానికి స్తోత్రము తండ్రి. సహాయము చేయండి, కృప కుమ్మరించండి. మీ నామానికి మహిమ తెచ్చుకుంటానని వచ్చిన ప్రతి బిడ్డని మీ హస్తములుగా సమర్పిస్తున్నాను. విన్న ప్రతి ఒక్కరిని నాయన ప్రభానికి స్తోత్రము తండ్రి. మీరే మహిమ ప్రభానికి స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి హృదయాల్లో, వారి జీవితంలో నాయన ప్రభా, నా జీవితంలో, మా జీవితంలో నాయన ప్రభా మీ కార్యము ఆత్మకార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము. దేవానికి వందనాలు. మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని సమస్తము మీ హస్తములకి సమర్పిస్తూ త్వరలో రారాజుగా రాబోతున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ మాస్టర్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.